కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా ఆస్తి పంట నష్టం సంభవించాయి. జిఆర్ కాలనీలోని 55 ఇళ్లు పూర్తిగా బురదమయమయ్యాయి. ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పుస్తకాలు, వంట సామాగ్రి బురదలో కలిసిపోయాయి. సర్టిఫికెట్స్ పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. కామారెడ్డి జిఆర్ కాలనీ నుంచి తాజా అప్డేట్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేసిన వర్షాలు కాలనీలు జలమయం అయిన పరిస్థితి నెలకొంది. జిఆర్ కాలనీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీంతో ఈ కాలనీల్లో పూర్తిగా బురదమయంగా మారింది. హృదయ విదాయకర పరిస్థితులు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి నెలకొంది. దీంతో అసలు కుటుంబాలకు అదేవిధంగా చేయూతనిచ్చేందుకు పార్టీలు, ప్రజా సంఘాలు, నాయకులు ముందుకు వస్తున్నారు. ఇక్కడ జిఆర్ కాలనీలో సహాయక చర్యల్లో కాంగ్రెస్ స్థానిక నేతలు పాల్గొన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్లరాజు ఉన్నారు. చెప్పండి, అసలు వర్షం భారీగా పడ్డది కదా, ఎట్లా ఉంది పరిస్థితి? సహాయక చర్యలు ఎట్లా చేపడుతున్నారు? మాకు తెలిసినంత మటుకు అంటే చిన్న బాల్యం నుంచి చూస్తున్నాం. ఇప్పటివరకు అయితే ఇలాంటి వర్షాలు పడలేదు. ఇది ఫస్ట్ టైం వర్షం పడడం. మరి గతంలో పడ్డది కానీ మామూలుగా ఉండే. ఈ వర్షానికైతే ఈ జిఆర్ కాలనీ ప్లస్ మన హౌసింగ్ బోర్డు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఆస్తి నష్టం జరిగింది. మరి గత 3 రోజుల నుంచి రెగ్యులర్గా మొన్న రాత్రి కూడా 2-2:30-3 గంటల వరకు రిస్క్ టీంతో ఉండి మరి సహాయక చర్యలు చేయడం జరిగింది. మరి మా నాయకుడైన షబ్బీర్ అలీ గారి ఆదేశానుసారం మరి నిన్న కూడా పులిహోర, అరటి పండ్లు పంచడం జరిగింది, వాటర్ ప్యాకెట్లు. ఈరోజు కూడా సుమారుగా ఒక 200 నుంచి 300 మంది వరకు పులిహోర మరియు పండ్ల పంపిణీ చేయడం జరుగుతుంది షబ్బీర్ అలీ గారి ఫౌండేషన్ నుంచి. ఇది పరిస్థితి. ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఎక్కడ చూసినా వారి పరిస్థితులు మనం చూసుకోవచ్చు. విజువల్స్లో చూసినట్లయితే అసలు ఈ మున్సిపల్ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ జిఆర్ కాలనీలో సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. అసలు సహాయక చర్యల సందర్భంగా ఇప్పటికే ప్రతి ఇంట్లోని వస్తువులన్నీ బయట పెట్టిన పరిస్థితి నెలకొంది. గ్యాస్ సిలిండర్ మొదలుకొని తమ జీవితమే బుగ్గిపాలైంది, అంతా పూర్తిగా బురదమయమైంది అంటున్న పరిస్థితి నెలకొంది. అయితే అసలు పరిస్థితి ఎట్లా ఉంది? అసలు ఏమేమి నష్టం జరిగింది, ఎట్లా ఉంది? జిఆర్ కాలనీ అనుకోకుండా వరద నీరు వచ్చింది. వితిన్ సెకండ్స్లోనే పిల్లలు మేము బయటపడ్డాము. లేకపోతే మాత్రం ప్రాణ నష్టం జరిగేది. అనుకోకుండా మోకాల లోతు వచ్చింది వరద. చెప్పలేని పరిస్థితి, అసలు ఊహించలేని పరిస్థితి ఇది. ఆర్థికంగా ఎంతో నష్టపోయాము. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుకుంటున్నాను. 10 లక్షల ఆర్థిక సాయం కూడా కోరుకుంటున్నాము. వెంటనే పిల్లల బుక్స్ కానీ, సైకిల్ కానీ, పిల్లలు మరీ ఏడుస్తున్నారు. చెప్పలేని పరిస్థితి ఉన్నది. కట్టుబట్టల మీద బయటకు వచ్చేసాము. ఈ వరద కూడా ప్రాణ నష్టం కూడా జరగలేదు. వెంటనే ప్రభుత్వం కూడా, పోలీసు వాళ్ళు కూడా తక్షణ సాయం చేశారు. నైట్ కూడా థ్యాంక్ యూ. కట్టుబట్టలతో మిగిలాము, ఇప్పటి వరకు మిగిలిందేమీ లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా ఇదే దృశ్యాలు కనబడుతున్నాయి. ఇప్పటికే ఇటు మున్సిపల్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, కలెక్టరేట్కి సంబంధించిన సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చాలా నష్టపోయాము, పూర్తిగా కోల్పోయాము, జీవితము సర్వస్వం కోల్పోయిన పరిస్థితి నెలకొంది అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. జిఆర్ కాలనీలో 55కు పైగా కుటుంబాల పరిస్థితి ఇలా ఉందని, ఇలానే కనబడుతున్న దృశ్యాలు మనకు కనబడుతున్న పరిస్థితి నెలకొంది. తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, జిఆర్ కాలనీ, కామారెడ్డి.